వైసీపీ నేత పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది వైసీపీ అధికారం అండ చూసుకుని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు అంటూ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన వారే ఇప్పుడు ఆయన్ను తాడిపత్రిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని అన్నారు. తాడిపత్రిలో రాజకీయాలు చేయడానికి పెద్దారెడ్డికి అర్హత లేదని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అంటే తాడిపత్రిలో రానిలేదు, నేను కాదు రానిచ్చేది, మా ఊరు ప్రజలు రాలేదు. లాస్ట్కు ఎంత దుర్మార్గం అంటే ఆడపిల్లోల మీద కూడా కేసులు పోతే 307లో కౌన్సిలర్లన్నీ ఆయన కుమారుడు తరిమి కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి విత్ ఆల్ ద రికార్డ్స్. మేము ఓడిపోయిన మొదటి రోజు నుంచే మేము అన్ని రికార్డ్స్ చేసాం. 2019 నుంచి 2024 వరకు బహిష్కరిస్తారు. ఎవరు బహిష్కరిస్తారు? కలెక్టర్ గారు. ఎందుకో పవర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఏమైనా ఉంటే 5 ఏళ్ళు ఉంటే మా వాళ్ళు అదే పెడతాం. మా ఊరోళ్ళు కూడా 5 ఏళ్ళు ఆయన బయట ఉంటే మీకు పవర్ ఉందని విత్ ఆల్ ద రికార్డ్స్ నోటికి వచ్చినది మాట్లాడినా అని ప్రమాణం చేయమన్నా. సారా ప్యాకెట్లు అమ్మలేదా? దేవలో నేను తీసుకొని పోలేదా? ఇన్ని దానిల కింద దుర్మార్గం ఏమంటే డిఓఎస్పీ ఈయన అందరు కలిసి నేను బయలుదేరుతుంటే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి కనెక్ట్ చేసినారు. ఈ పొద్దు మొత్తం పోయింది. వీళ్ళకి అర్హత లేదు, ఫ్యామిలీకి అర్హత లేదు.